మరి ఇంకా ఎన్నో వేల సంవత్సరాలకి జ్ఞానామృతం ఉపయోగం మంచిదిగా ఉంటుంది. కానీ ఎవరికి అర్థం కావాలనేది మీకు ఎప్పుడైతే జ్ఞానం ద్వారా ఆత్మానుభవంకి వస్తారో అప్పుడే ఈ జ్ఞానం గురించి అర్థమవుతుంది అంటున్నారు. ఎప్పుడైతే జ్ఞానం చేస్తారో మీకు అనుభవాలు సాక్షాత్కారం అవుతుందో అప్పుడే నా వచనాలు మీకు ఈ జ్ఞానం అర్థమవుతుంది. ఎక్కడెవరికి అర్థం కాదు. ఈనాడు లక్షల విద్యార్థులను శక్తి రూపంలో తయారు చేసుకున్న నా కార్యము అమృత జ్ఞాన ప్రవాహము ఎన్నటికీ ఆరోగ్యం ఎందరికో శక్తి లభించింది. వాళ్ళందరికీ తయారైంది. సదా అమృతం వర్షిస్తూనే ఉంటుంది. ఈ జ్ఞానక్రమం ఎల్లప్పుడూ ముందుకు సాగిపోతూనే ఉంటుంది. అది ఎప్పుడో ఆగదు అంటున్నారు. ఒకవేళ నా శరీరం అంతమందినా నేను సమాధినా కూడా నా శరీరం పోతుంది కావచ్చు, కానీ నా ఈ జ్ఞానం ఎన్నటికీ ఉంటుంది. అందుకని బాబా ఉపదేశం ఉంది, నేను మరణించవచ్చు, నా జ్ఞానం మరణించవచ్చు, కానీ నా జ్ఞానం ఎప్పటికీ మరణించదు. సూర్య చంద్రుడు ఉన్నంత వరకు ఆ జ్ఞానం నిలిచే ఉంటుంది. బాబా వెలువడిన ఒక్క శబ్దం కూడా ఈ జ్ఞాన రంగం ప్రవేశమే ఉంటుంది. మీరు జ్ఞానదాహం తీర్చుకోవాలంటే జ్ఞాన గంగ దగ్గరికి వెళ్ళి దాహం తీర్చుకోండి. జ్ఞాన పట్ల ఎవరైతే వినాలని ఉంటుందో వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి? ఎక్కడైతే సత్సంగాలు జరుగుతుందో, ఎక్కడైతే జ్ఞాన పారాయణ జరుగుతుందో అక్కడికి వెళ్ళి మీ తపనను తీర్చుకోండి అంటున్నారు. సత్యాన్ని ఆయుధంగా చేసుకొని నడవండి. జ్ఞాన జెండాను ఎదురవేయండి. ఏదైనా జ్ఞాన జెండాను ఎదురేయమంటుంది. జ్ఞాన జెండాను ఎదురేయండి. అజ్ఞాన చీకట్లను పాల్గొనండి. గంగా గ్రామాన్ని అన్ని సంబంధాలు ఒక దగ్గర చేస్తున్నాము. అందరికీ జ్ఞానాన్ని పంచుతున్నానని బాబాలో ప్రవర్తిస్తున్నారు. అలనాటి మహాత్మ శక్తి బాగా ఈనాడు బాబా గారి స్పర్శ, శబ్దము, దృష్టి ద్వారా, దర్శనం ద్వారా అందరికీ ప్రసాదం అవుతుంది. నా రకాలుగా అందరికీ ప్రసాదం అవుతుంది. భక్తులతో బాబా గారు ఆత్మ సాక్షాత్కార జ్ఞానాన్ని సందేశాలు భక్తులకు బాబా గారు ఎల్లప్పుడూ ఇస్తుండే ఉన్నారు. బాబా గారి దర్శనం ద్వారా, కృపా ద్వారా, శ్రద్ధ వాక్కుల ద్వారా భక్తులలో పుణ్య శక్తి జాగ్రత్తమై జ్ఞానంలో కూర్చుండిపోతారు. సంత మహాత్ముల ఆత్మజ్ఞానం విని బాబా గారి దర్శన భాగ్యంతో వారి యొక్క అజ్ఞానాంధకారాన్ని దూరం చేసుకుని సన్మార్గంలో నడవాలని, సత్యం, ధర్మం, జ్ఞాన మార్గం ఆచరిస్తూ సంత మహాత్ముల గ్రంథాలను పారాయణం చేస్తూ వారి జీవన మార్గము సద్గురుని యొక్క దివ్య చరణ బాటలో ప్రయాణించాలని, మరియు అందరూ సుఖము, శాంతి వారి జీవితంలో పొందాలని సద్గురు గులాబీ బాబా గారు ఆశీర్వాదం అందరికీ ఇస్తూ ఉంటారు. ఇది భక్తులందరికీ ఈనాటికి వారి దర్శన భాగ్యాలనే. అలాగే శ్రీ శ్రీ పరమహంస సద్గురు గులాబీ బాబా గారి అమృత జ్ఞాన సందేశాలు వివిధ సందర్భాలలో వినిపించిన ప్రవచనాలను రాసి ఉంచాలని బాబా గారి ఆదేశం. ఎప్పుడైతే బాబా గారు ఆదేశించారో ఆ రోజు నుండే బాబా గారి ప్రవచనాలను అమృత ద్వారా రాయడం జరిగింది. ఇది సద్గురు చరణాలకే అర్పితం ఉందని ఇక్కడ పడ్డారు. సద్గురు బాబా గారి సాంగత్య దర్శనం లభించడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నాము. బాబా గారి ఉపదేశ మార్గాలను ఎలాగైనా రాయాలని తపనలో బాబా గారు సరేనని ఆదేశం ఇచ్చారు. ఆ రోజు బాబా గారి సందేశాలు డైరీగా రాయడం కూడా జరిగింది. ఆ వ్రాసిన పుస్తకాలలో విస్తరావడంగా జరిగింది. అయితే శ్రీ గులాబీ బాబా గారు మరియు భక్తులకు మధ్య జరిగిన సంభాషణలో బాబా గారి అమృతోపదేశంలో సనాతన ఆధ్యాత్మిక జ్ఞానం వెళ్ళగాలని రాసిన ఉంచినారు. కాబట్టి మరియు సీడీలు బాబా గారి జ్ఞానాన్ని రికార్డు చేసి కూడా సీడీలుగా రావడం జరిగింది.
కోటి పూజల పుణ్యఫలం లభించాలని శ్రీ ఇంత అదృష్టం ఆలోచించండి అని మనకు బాబా ఇది నా ఒక్కడి గురించి కాదు, మీ అందరి గురించి, మీ బాబు కోసమే చెప్తున్నాను బాబా. మీ అందరు బాగుపడాలి. ఈ సంస్థానాలు సూర్య చంద్రులు ఉన్నంత వరకు ఈ మందిరాలు నిలిచే ఉంటాయి అని బాబా ముందే భవిష్యవాణి పలికారు. ప్రతి జ్ఞాన కేంద్రం సంస్థానం పట్నాపూర్ ముఖ్య సంస్థానం ఎప్పటి వరకు ఉంటే సూర్య చంద్రులు ఉన్నంత వరకు నిలిచి ఉంటే తరాలు మారిన మనుషులు మారినా కూడా ఇవి నిలిచే ఉంటాయి. అందరికీ శక్తి పీఠాలు వచ్చింది. అర్థం చేసుకోండి మీరు అంటున్నాడు. సేవ చేయండి. కమిటీ వాళ్ళు ఎవరికి ఏ పనులు ఇచ్చినా ఆ పనులను స్వచ్ఛందంగా నిర్వర్తించాలి. స్వచ్ఛందంగా నిస్వార్థంగా పనులు చేయాలి. ఇది నా బాధ్యత అనే భావనతో చేయండి అంటున్నాడు కావచ్చు. ఇది నా బాధ్యత, ఈ పని నాది, ఇది నా బాధ్యత అనుకొని మీరు నిస్వార్థంగా చేయండి సార్. అంతే తప్ప బలవంతం ఎవరో ఏదో అంటారని చేయకూడదు. నిర్మల మనసులో కల్మషం లేకుండా చేయండి. చూడు ఎంత చక్కగా తండ్రి తన విద్యలకు చెప్తుంది. ప్రతి ధ్యాన కేంద్రము అందరూ కలిసి బాబాతో కూర్చున్నప్పుడు ప్రతి ధ్యాన కేంద్రంలో ఉంచాలని బాబా గారి కూడా ఆదేశించడం జరిగింది. అందుకని అప్పుడు బాబా గారి అక్కడ పట్టణంలో పెట్టబడడం జరిగింది, పెట్టడం జరిగింది ఆదేశానుసారంగా. सत्य बोलो, सत्य बोलो, सत्य चलो, यही सही भक्ति है। सदगुरु, सत्य गुरु, ये गुरु नहीं होता। सतगुरु, सत्य गुरु, सत्य भगवान। दोनों भारत मिलकर रहो, गांव में एक ही होना, घर में एक ही होना, देश में एक ही होना, देश संभालना, धर्म में पारा। घर में एक ही नहीं, गांव में एक ही नहीं, अब मंदिरा तो बहुत हो गए, पूजा पाठ तो खूब शुरू होगा। गुरुवार को नहीं खाना, 50-5 दिन खाना, शनिवार के दिन नहीं खाना, हनुमान को पानी डालना। 20 दिन से हनुमान प्रसन्न होता का। 20 दिन में 50 साल हो गए, असल मुझे पता नहीं, और तुम इतना बोल रहे और पता नहीं लगा भगवान का। ये क्यों दिन में हनुमान प्रसन्न होता? 40 दिन में कौन सा भगवान प्रसन्न होता? याद रखो, नहीं